Oi, Itkenza. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసం కింగ్స్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోలో నచ్చితే కింద కామెంట్ బాక్స్ తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్తో వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి ఫుల్ సాంగ్ తోటి. సో నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకడ్ పిక్సెల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపుట్ అయితే చేసుకోండి. మీకైతే న్యూ వర్జన్ కావాలనుకుంటే ఎలర్ట్ మోషన్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పిన్ మెసేజ్ అయితే ఉంటుంది, వెళ్ళైతే చూడండి. అక్కడ నుంచి అయితే మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రిసెట్స్ అయితే ఇంపుట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీరైతే కొంతమంది అయితే ప్రిసెట్స్ ఇంపుట్ అవ్వట్లేదు, మళ్ళీ ఆ వీడియో చేసినా కూడా మీరైతే ఇంపుట్ అవ్వట్లేదు అంటున్నారు. సో అవుతాయి, ఎందుకు అవ్వవు? సో ఒకసారి అయితే వీడియోని అయితే క్లారిటీగా అయితే ఒకసారి అయితే చూడండి. చూసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే న్యూ వర్జన్ అయితే డౌన్లోడ్ చేసుకుని ట్రై చేసుకోండి. అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది. సో అప్పుడే మీకు కూడా ప్రిసెట్స్ అయితే ఇంపుట్ అవుతాయి. సో జాగ్రత్త, ప్రీవియస్ వీడియోలో అయితే మీకు అయితే చెప్పాను కదా, ఇంపుట్ అవ్వదు అనే వీడియో ఒకటి అయితే చేశాను. సో ఆ వీడియో అయితే చూసి మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో ఇంపుట్ అవుతాయి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియో మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మీరైతే మీ మొబైల్ నుంచి ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడైతే చూడండి బీట్ మార్క్, అదేవిధంగా సీక్రెట్ ప్రిసెస్ అయితే ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఎలాగైతే ఉంటుంది, స్టార్టింగ్లో లిరిక్స్ అయితే ఉంటాయి. సో ఈ లిరిక్స్కి ఫండ్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో మీకైతే ఫండ్ లింక్ అయితే ఇస్తాను. ఆ ఫండ్ని అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఎలర్ట్ మోషన్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే మీరు లిరిక్స్ ఎండ్ అయితే చూడండి. ఇక్కడ నుంచి అయితే మీరు అయితే మీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సింబల్ రాసుకుని మీడియాలో వెళ్ళండి, మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేనైతే ఈ ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫోటో, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో, నెక్స్ట్ ఈ ఫోటో, తర్వాత మళ్ళీ ఈ ఫోటో. ఇదైతే ఫోటోస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను కదా. వీటిని అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నేనైతే మళ్ళీ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు కూడా ఇలాగే మీ ఫోటోస్ ఎన్ని అయితే ఉంటాయో సో అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ కాపీ చేసుకొని ఈజీగా అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోకుండా మీకైతే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ఈజీ వేలుగా యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలాగా మీరైతే మీ ఫోటోస్ని అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు, ఇక్కడ వరకు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఈ విధంగా ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేక్రెడ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకుంటే మీకు అయితే ఇక్కడైతే 2 ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి, కింద ఎఫ్ఎల్ వెళ్ళి 3 వెళ్ళి కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి, బీట్ మార్క్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ అయితే ఎండ్ అయితే చూడండి, ఇక్కడైతే స్టార్టింగ్ దగ్గరికి వచ్చేయండి. ఈ స్టార్టింగ్ 3.5 నుంచి అయితే ఇక్కడైతే ఫస్ట్ 2 ఫోటోస్కి అయితే మీరైతే ఫస్ట్ ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ 2 ఫోటోస్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ డబుల్ బీట్ మార్క్ నుంచి మళ్ళీ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డబుల్ బీట్ మార్క్ నుంచి ఈ డబుల్ బీట్ మార్క్ వదిలేయండి 2 ఫోటోస్. తర్వాత నెక్స్ట్ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 2 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 ఫోటోస్కి, నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ ఈ విధంగా 2 ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ ఈ విధంగా అయితే 2 ఫోటోస్ గ్యాప్ అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇలాగా 2 ఫోటోస్ గ్యాప్ వచ్చేసి మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి ఇలాగా. ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే రావాలి. మళ్ళీ సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని సెకండ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి ఇప్పుడు. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడైతే మనమైతే సెకండ్ 2 ఫోటోస్ అయితే గ్యాప్ ఇచ్చాం కదా, ఆ 2 ఫోటోస్కి అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇంతకుముందు మనం 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చాము కదా, 2 ఫోటోస్కి గ్యాప్ ఇచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే గ్యాప్ ఇచ్చిన ఫోటోకి మనమైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఫోటోస్కి అయితే నేనైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకుంటాను. మీరు కూడా అదేవిధంగా సేమ్ అలాగే యాడ్ చేసుకోండి సెకండ్ ఎఫెక్ట్ ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ 2 ఫోటోస్కి, తర్వాత మళ్ళీ ఈ 2 ఫోటోస్కి ఇలాగా లాస్ట్ వరకు అయితే ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకోండి.
ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరైతే సింపుల్గా పైన వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్తే మీకు నచ్చిన రెజల్యూషన్ అయితే పెట్టేసుకోండి. కింద క్వాలిటీ అనేది హై పెట్టుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. కింద ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు బాయ్.